అది కెనడాలోని విక్టోరియా ఎయిర్పోర్ట్. పోర్టల్ ఎయిర్లైన్స్ కి చెందిన విమానం టేకాఫ్ కి సిద్ధంగా ఉంది. కాక్పిట్ నుంచి అనౌన్స్ వచ్చింది, అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని. అంతా అలర్ట్ అయ్యారు. కానీ ఒక చిన్నారి మాత్రం బెల్ట్ చేస్తూ నిలబడింది. బెల్ట్ పెట్టుకోనంటే పెట్టుకోనని మొండికేసింది. ఎంత సర్ది చెప్పినా వినలేదు. బెల్ట్ తీసి పక్కన పడేసి సీటు మీద నిలబడింది. చేసేదేం లేక సర్వీస్ ని క్యాన్సిల్ చేశారు. విమానాన్ని తిరిగి టెర్మినల్ కు తీసుకెళ్లారు. సురక్షిత పరిస్థితిలో విమానం టేకాఫ్ చేయలేమని సర్వీస్ నిలిపివేశారు. అప్పటికే అర్ధరాత్రి దాటంతో రన్వే మూసివేశారు. దీంతో విమానం ఆ రోజు బయలుదేరకపోయింది. ప్రయాణికులందరినీ మరుసటి రోజు ఫ్లైట్ కి రీబుక్ చేశారు. నిజానికి చిన్నారి అలర్జీ అనేది విమాన ప్రయాణానికి భయపడింది. సీటు కింద దాక్కుంది. బెల్ట్ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తే కింద నుంచి జారిపోయింది. అయితే బలవంతంగానైనా చిన్నారికి సీట్ బెల్ట్ పెట్టొచ్చు, 2 దెబ్బలేసి కూర్చోబెట్టొచ్చు. కానీ అలా చేయలేదు. పాప ఎమోషన్ ని, భయాన్ని, ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్నారు. సానుభూతితో వ్యవహరించారు. కొట్టో తిట్టో తీసుకువెళ్లాలని అనుకోలేదు. పైగా విమాన భద్రతా నిబంధనలు కూడా అలాగే ఉన్నాయి. పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ముఖ్యంగా సీట్ బెల్ట్ విషయంలో కాంప్రమైజ్ కాబోమని చెప్తున్నారు. బెల్ట్ లేకుంటే టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయంలో పిల్లలు గాల్లోకి ఎగిరిపోతారు, ఇతర ప్రయాణికుల మీద పడిపోతారు. అందుకే బెల్ట్ విషయంలో అంత నిక్కచ్చిగా ఉంటారు. మొత్తంగా ఈ ఇన్సిడెంట్ తో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశంపై చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో మరింత కఠినంగా ఉండాలని కొందరు అంటూ ఉండగా, మరికొందరు పిల్లలకు విమాన ప్రయాణం పట్ల భయం ఉండొచ్చని, అలాంటి పరిస్థితుల్లో సానుభూతితో వ్యవహరించాలని సూచిస్తున్నారు.